1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందకృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలా మంది మనం అమెరికాలో వెళ్ళాలి, అమెరికాలో స్థిరపడాలని చాలా మంది అనుకుంటారు. అమెరికానే కాకుండా ఇంకా ఇతర కంట్రీస్ కూడా, లండన్, ఆస్ట్రేలియా, యూకే, కెనడా ఇట్లా. అయితే రీసెంట్ ఒక అప్డేట్ ఏంటంటే, ఆస్ట్రేలియాకి వెళ్ళినటువంటి ఒక ఫ్యామిలీ అంటే అక్కడ స్థిరపడాలి, అక్కడ లైఫ్ సస్టైన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక అన్యాయం జరిగింది. 6 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయికి శారీరక ఎదుగుదల లేకపోవడం వల్ల దాన్ని కారణంగా చూపించుకొని మరి వాళ్ళ వీసా రిజెక్ట్ చేయడం కానీ, దేశ బహిష్కరణ చేయడం వరకు వెళ్ళిపోయారంట. ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే. మానవతావాదం మంట కలిసిపోతుందేమో అని, అది భారతదేశం లాంటి దేశంలోనే ఇలాంటి అన్యాయాలు జరుగుతాయని చాలా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ముఖ్యంగా మొదటి నుంచి ఒక అపవాదును మోసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. హ్యుమానిటీ తక్కువ, సాటి వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు, కులం పేరుతో మతం పేరుతో రకరకాలుగా హింసించే ప్రయత్నాలు చేస్తారు భారతదేశంలో అన్నట్టుగా అగ్రరాజ్యాలు మనల్ని వేలెత్తి చూపించడం అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక అలవాటు. కానీ ఇవాళ ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశం, ప్రపంచ దేశాల లోపల గర్వించదగిన చెప్పుకోదగినటువంటి దేశం, పూర్తిగా ఆర్థిక స్వాతంత్రం కలిగి ఉండి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి, రండి అని ప్రపంచ దేశాన్ని పిలిచినటువంటి దేశం అది. అక్కడికి వెళ్ళినటువంటి భారతీయుల్లో ఒక నర్సు కుటుంబం, కేరళ నుంచి వెళ్ళారు. వాళ్ళు ముందు ఐర్లాండ్కి వెళ్ళారు. ఐర్లాండ్లో మంచి జీవితం ఉంది వాళ్ళకి. కానీ ఇక్కడ ఉన్న అవకాశాలు అంతకన్నా మెండుగా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో తమ కొడుకు 6 ఏళ్ల చిన్నపిల్లవాడు, పుట్టుకతోటే అతనికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆర్టీజీస్ సంబంధించినటువంటి పిల్లలు అంటారు వాళ్ళే. పుట్టుకతోటే సరిగ్గా మాట్లాడలేకపోవడం కానీ, కదలికలు లేకపోవడం కానీ, ఇలాంటి కొన్ని సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఆ సమస్య లోపల ఉండేటువంటి ఒక కుర్రాడు వాళ్ళకి ఉన్నాడు. ఆ కొడుకు జీవితం బాగుపడుతుంది. అక్కడికి వెళ్తే అక్కడ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, అక్కడ తన పిల్లాడు బాగుపడే అవకాశం ఉంటుంది భవిష్యత్తు అనుకుని భార్యాభర్త అబ్బాయి కలిపి అక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళ అప్లికేషన్లోనే చాలా క్లియర్గా తమ పిల్లాడి పరిస్థితి ఏమిటి, తాము ఎందుకు ఐర్లాండ్ నుంచి తాము ఆస్ట్రేలియాకు రావాలనుకుంటున్నారు, కారణాలు కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ తప్పేమీ లేదు, వాళ్ళ పొరపాటు ఏమీ లేదు. వాటన్నిటికీ యాక్సెప్ట్ చేసుకుంటూ మీరు రావచ్చు, మీరు వెళ్ళి మీరు జాబ్లో జాయిన్ కావచ్చు, మీరు ఇక్కడ జీవితాన్ని చక్కగా గడపవచ్చు అని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానించి అక్కడికి వచ్చి సెటిల్ అయిపోయిన తర్వాత సడన్గా అధికారంలో ఉండేటువంటి మరి గొడవలు కావచ్చు, కారణం కావచ్చు, లేక ప్రభుత్వ దృక్పథమే ఆ రకమైన పరిస్థితిలో ఉందో మనకు తెలియదు, వాళ్ళు కోర్టు నుంచి నోటీసు పంపించడం జరిగింది. ముందుగా ప్రభుత్వం నుంచి ఒక శాసనలాగా వచ్చేసింది. ఏమిటంటే, మిమ్మల్ని ఈ దేశం నుంచి బహిష్కరిస్తున్నాం, ఇలాంటి పిల్లవాడు ఈ దేశంలో ఉండకూడదు, కాబట్టి మీరు వెంటనే దేశం విడిచి వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి శాసనం పంపించారు. దీంతో వాళ్ళు చాలా బాధపడ్డారు, చాలా వేదనకు గురయ్యారు. అక్కడ ఐర్లాండ్లో అవకాశం పోగొట్టుకున్నారు, ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా పోగొట్టుకుంటే తమ జీవితం ఏంటి, తమ భవిష్యత్తు ఏంటి, తిరిగి కేరళకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే చాలా కష్టంతో కూడుకున్న పనిని వాళ్ళు భయపడుతూ బాధపడుతూ చివరి అస్త్రంగా వాళ్ళొక పిటిషను దాఖలు చేయడం జరిగింది. ప్రజలకు అప్పీల్ చేశారు. ఆస్ట్రేలియాలో ఒక అవకాశం ఉంది, అత్యధికమైన ప్రజలు ఏదైనా ఒక శాసనానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా ఆర్డర్కి వ్యతిరేకంగా సరే ఎక్కువ మంది స్పందిస్తే అది ఆటోమేటిక్గా ప్రభుత్వం తన యొక్క ఆలోచన మార్చుకొని విరమించుకొని దానికి అనుగుణంగా శాసనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి ఒక అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఏదో రకంగా ఆస్ట్రేలియన్ ప్రజల్లో భావన కలిగించాలని తమ ఇల్లు, పిల్లాడు మొత్తం వివరాలన్నీ తెలియజేసుకుంటూ వాళ్ళ వెబ్సైట్ లోపల, సోషల్ మీడియా లోపల మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రజలందరికీ అప్పీల్ చేసుకున్నారు. 7,000కు పైగా ఇప్పటిదాకా ఆస్ట్రేలియా లోపల వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం, మీరు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం తిరిగి రీకన్సిడర్ చేయాలి ఈ విషయాన్ని అని చెప్పి వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు. ఈ అప్పీల్ మీద ఇంకెంతమంది ముందుకు వస్తారు,
ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కదిలించగలిగేంత స్థితికి దానికి వస్తుందా లేదా అనుమానాస్పదంగా ఉంది పరిస్థితి. కానీ ఆశతో ఎదురు చూస్తున్న ఆ కుటుంబం రోజులు లెక్క పెడుతోంది. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ శాసనం చేసింది కాబట్టి దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి, బహిష్కరణకు అవకాశం ఏర్పడుతుంది. లేకపోతే బలవంతంగా అయినా బయటకు పంపించేట్లు పరిస్థితులు ఏర్పడతాయని భయపడతా ఉన్నారు. అంటే ఇవన్నీ మనకు తెలియజేస్తుంది ఏంటంటే ఇన్హ్యూమన్ అనేది ఒకటి తెలుస్తుంది. రెండోది రోజు రోజుకి ఇతర దేశాలు ఇండియన్స్ అంటే భయపడుతున్నాయనే విషయం అర్థమవుతుంది. ఇండియన్ యొక్క కెపాసిటీ, ఇండియన్ శక్తి సామర్థ్యాలు, ఇండియన్ తెలివితేటలు, ఇండియన్స్ ఎక్కడికి వచ్చినా మమ్మల్ని డామినేట్ చేస్తారేమో, అమెరికా లాంటి దేశాన్ని డామినేట్ చేసే పరిస్థితి ఏర్పడ్డప్పుడు మా దేశాలు దానికన్నా చాలా చిన్నవి కదా. కాబట్టి వీలైనంత వరకు ఇండియన్స్ని ఎలాగైనా తప్పించి పంపించాలి, ఏదో ఒక కారణం చూపించి వాళ్ళ దగ్గర రకరకాల కారణాల ద్వారా దొరికిన కారణం దొరికినట్టు చూపించేసి ఇండియన్స్ పంపించాలన్నట్టు ఒక నిర్ణయానికి ఈ మధ్యకాలంలో వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే మనకు లండన్లో అదే పరిస్థితి ఏర్పడుతోంది, జర్మనీలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి, ఇక్కడ మనకు ఆస్ట్రేలియాలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతీయుల యొక్క శక్తి సామర్థ్యాలకు భయపడుతున్నాయి. ఎక్కడ తమ దేశంని వాళ్ళు డామినేట్ చేసే పరిస్థితి ఏర్పడుతుందో, అవకాశాలని వాళ్ళు ఎగరేసుకుని పోతారేమో, మన దేశస్తులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందేమో అనే ఒక భావన లోపల పెట్టుకుని ఇలాంటి ప్రవర్తనలు చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి మానవత్వానికి మంటగలపగలిగేటువంటి ఇలాంటి చర్యల్ని, దుశ్చర్యల్ని ఒక ఆస్ట్రేలియా ప్రజలే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా దానికి వ్యతిరేకంగా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ పిల్లవాడిని సేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, ఆ కుటుంబాన్ని సేవ్ చేయాల్సిన అవసరం ఉందని మనం అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.